ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలు ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాలపై ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. బోర్డు అధికారుల అంతర్గత తగాదాల కారణంగానే అపోహలు వచ్చాయన్నారు. అపోహలను తొలగించడానికి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేశారు. బిట్స్ ప్రొఫెసర్తో పాటు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు జగదీష్ రెడ్డి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఎవరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు మంత్రి. పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలున్నట్లుగా మంత్రి అంగీకరించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, దేవి 3 రోజుల తర్వాత ప్రభుత్వం ఏదైతే ఇంటర్మీడియట్ ఫలితాలపైన జరుగుతున్నటువంటి గందరగోళం పైన స్పందించింది. ఈ రోజు మంత్రి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇంటర్ బోర్డులో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఫలితాలపైన వచ్చినటువంటి అంశాలపైన ఇంటర్ బోర్డు కార్యదర్శి మిగతా అధికారులతో విద్యాశాఖ కార్యదర్శి సంబంధిత అధికారులు అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీతో సమావేశమయ్యారు. దీనిపైన సమీక్ష నిర్వహించారు. అయితే సమీక్ష నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన కూడా మంత్రి నుండి వెలువడడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని విషయాల్ని ఒప్పుకున్నట్టే అనిపించినా కూడా చాలా విషయాలను కూడా ఈ రోజు ప్రభుత్వం ఒప్పుకుంది. ఒకటి, ఏదైతే ఇంత జరుగుతున్నటువంటి తతంగం వెనక బోర్డులో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు, అధికారుల మధ్యలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలే ఇటువంటి అపోహలకి సృష్టించడం జరిగింది. ఈ అపోహలకు కారణమని చెప్పేసి ఒకవైపు మంత్రి చెప్తూనే విద్యార్థులకు అన్యాయం జరగదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు న్యాయం చేస్తాం, ఇక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి పొరపాటు జరిగినా ఇప్పటికైతే పొరపాటు జరగలేదు. ఒకవేళ పొరపాటు జరిగినట్టుగా భావించినట్లయితే మీరు రివాల్యుయేషన్, రీకౌంటింగ్ పెట్టుకోండి. ఒకవేళ పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దాం, ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టం జరగదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే టెక్నికల్ గా సాంకేతికపరమైనటువంటి లోపాలతోనే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 3తో కమిటీని కూడా వేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి వెంకటేశ్వరరావుతో పాటు మరొక 2 సభ్యులుగా దీంట్లో ఒక కమిటీ వేశారు. దాంట్లో హైదరాబాద్ బిట్స్ కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటి హైదరాబాద్ చెందినటువంటి ప్రొఫెసర్ నిశాంతులను ఇందులో సభ్యులుగా చేస్తూ వెంకటేశ్వరరావు ఎండి టిఎస్టిఎస్ ని చైర్మన్ గా చేస్తూ దీనికి కమిటీని వేయడం జరిగింది. కమిటీ 3 రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు జగదీష్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే ఈ 3 రోజుల తర్వాత ఎలాంటి కమిటీ రిపోర్టు ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇంకొకటి, బోర్డులో అంతర్గత తగాదాలు ఉన్నాయని చెప్పేసి అధికారుల మధ్య అంతర్గత తగాదాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో అధికారుల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయం కూడా వేచి చూడాల్సింది. ప్రభుత్వం కనుక ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్నటువంటి ఇటువంటి అంతర్గత విభేదాలపైన చర్యలు తీసుకోకపోతే ఈ రోజు 9 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆందోళనకి మనోవేదనకు గురైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా పేరెంట్స్ నుంచి వినిపిస్తుంది. దేవి, అంటే జగదీష్ రెడ్డి మంత్రి చెప్తున్న విధంగా రీవాల్యుయేషన్ గానీ రీకౌంటింగ్ అంటున్నారు, కానీ ఆ వెబ్సైటే సరిగా పనిచేయటం లేదు కదా. ఆ వెబ్సైట్ సరిగా పనిచేయట్లేదు. ఇంకొకటి, మార్క్స్ ల విషయంలో కూడా తప్పు చేయలేదు. మేము సింగిల్ డిజిట్ 900 ఈ రోజు దీనిపైన డాటా ఇచ్చినటువంటి సీడీలు ఈ రోజు ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీడీని చాలా మందికి ఏదైతే ఆ రోజు రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత రిజల్ట్స్ సంబంధించినటువంటి సీడీని పంచడం జరిగింది. అటు మీడియాతో పాటు అక్కడికి వచ్చినటువంటి సోషల్ మీడియా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం పొరపాటు జరగలేదని చెప్పినప్పటికీ కూడా ఆ సీడీల బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సీడీలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే 750 మార్కుల కన్నా ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులు దాదాపుగా 3000 మంది విద్యార్థులని ఫెయిల్ అన్నట్టుగా ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ చేసినట్టుగా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు టెక్నికల్ సర్వీసెస్ మనం కూడా నిన్న ఒక ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఒక విద్యార్థినికి ఫస్ట్ ఇయర్ లో అన్ని జిల్లాలో టాప్ వచ్చినటువంటి ఆ అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి తెలుగులో ఫెయిల్ అయింది. అది నిన్న 0 మార్కులు వేశారు. సో ఈ రోజు మళ్ళీ దాన్ని సరిదిద్ది అమ్మాయికి 99 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న మనం అయితే స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగిందో గ్లోబరీన సంస్థ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక ఏవైతే పొరపాట్లు జరిగినా 500 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డాటాలో మార్కులు పడాల్సిన చోట ఏఎఫ్ ఏపీ అని పడాలనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా ఈ రోజు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీనిపైన ఎంత సీరియస్ గా యాక్షన్ ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. ఇక వెబ్సైట్ 25వ తారీఖు
రేపు కూడా సెలవు, ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ వెబ్సైట్ ని విద్యార్థులకు అందుబాటులో ఎక్కువ మందికి విద్యార్థులు నష్టపోయామని చెప్పేసి భావించినటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు తాము అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు ఏ విధమైనటువంటి సౌకర్యం కలిగించే ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే వెబ్సైట్ సంబంధించి నిన్న కూడా చాలా మంది తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బోర్డు సెక్రటరీ బయటకు వచ్చి చెప్పారు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు వెబ్సైట్ పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ రోజు సెలవైనటువంటి నేపథ్యంలో ఎక్కువ పెద్దగా తల్లిదండ్రులు దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం లేదు. రేపు మాత్రం దీనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకసారి కనుక పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థులు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి వస్తే వెబ్సైట్ ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సింది. ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ ముందు కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజులు కట్టేటువంటి సమయంలోనే ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయారు. కాలేజ్ ఫీజులు లేదా విద్యార్థుల పరీక్ష ఫీజులకు సంబంధించిన డేట్లను ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం వల్ల పోతూ వచ్చారు. సో ఇప్పుడు ఏదైతే 20వ తారీఖు వరకే ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా దీనిపైన ఈ వెబ్సైట్ పైన చర్యలు తీసుకుంటూ చూడాలి, ఎంతవరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తుందో చూడాలి. మొత్తానికైతే టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి మనం ముందు నుంచి చెప్తున్నాం, బోర్డులో కూడా అంతర్గత కుమ్ములాటలు తగాదాల వల్లనే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమైనటువంటి విషయాన్ని కూడా మనం చెప్తూ వచ్చాం. దాన్ని ఈ రోజు ప్రభుత్వం ఒప్పుకుంది. దేవి. ఆల్రైట్ మహేష్, ఎట్టకేలకు ఇంటర్ బోర్డు అవకతవకలపై విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. 3 సభ్యులతో కమిటీని వేశారు. కమిటీని 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వమన్నారు.